అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ దినం వాగ్దానం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. పరిశుద్ధాత్మ దేవుడు మంచి వాగ్దానం చేత మనల్ని దర్శిస్తుంటున్నాడండి. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను కదా అండి. మనం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను ఏ విధంగా ఆశీర్వాదం పొందుకోవాలి, ఏ విధంగా ఆశీర్వదించబడాలని. కానీ దేవుడు ఆశీర్వదించనిది అది ఏ విధంగా సంపాదించుకున్నా కూడా అది వ్యర్థమేనండి. దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుషులు ఎలా ఉంటారంటే గొప్పవారిగా ఉంటారు. అనేకుల దృష్టిలలో ఒక ఖ్యాతి కలిగిన వారిగా, ఒక మంచి పేరు కలిగిన వారిగా, ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువాన్ని నిలబెడతారు. కాబట్టి మనం దేవుని దగ్గర ఫలం పొందుకునే బిడ్డలు ఉండాలి. ఏ విషయంలో అయినా కూడా అన్నిటి కొరకు వేగిరపడకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడండి. దేవుడు గొప్పగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేని కొరకు ఆరాటపడుతున్నావో, దేని కొరకు బాధపడుతున్నావో అవన్నీ సఫలం కావాలంటే దేవుని దగ్గర వేడుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి మీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా ఏది ముందు అడుగేయాలన్నా కూడా ప్రార్థన ఎంతో అవసరం. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ వాగ్దానం విని రిసీవ్ చేసుకుంటున్నారో అటు బిడ్డలందరి జీవితంలో యేసు నామంలో దీవించబడుదురుగాక, ఫలభరితంగా ఉందురుగాక, అనుకున్నవి పొందుకొందురుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. సహాయం దయచేసి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.